హలో ఫ్రెండ్స్. సో, ఈరోజు మీ ముందుకు సి లాంగ్వేజ్ తెలుగులో కొన్ని ఫంక్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం ఈ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ ఫంక్షన్స్ ఏంటి అంటే ఐ టు ఏ అండ్ ఏ టు ఐ ఫంక్షన్స్. సో, చాలా మందికి ఈ ఫంక్షన్స్ ఎక్కడ యూజ్ చేస్తామో కంప్లీట్ సి లాంగ్వేజ్ గురించి తెలిసిన వారికి ఫంక్షన్స్ గురించి అవగాహన ఉంటుంది. బట్ సో, ఈ ఫంక్షన్స్ గురించి కొంతమందికి మొత్తం కంప్లీట్ సి తెలవని వారికి ఈ ఫంక్షన్స్ గురించి అవగాహన ఉండదు. సో, నేను మీ ముందుకు ఈ 2 ఫంక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి విత్ ఎగ్జాంపుల్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మీ ముందుకొచ్చాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఫంక్షన్స్ యాక్చువల్లీ ఏ టు ఐ అండ్ ఐ టు ఏ ఆర్ ద 2 ఫంక్షన్స్. ఇక్కడ మనకు 2 ఫంక్షన్స్ ఏ టు ఐ అండ్ ఐ టు ఏ ఫంక్షన్స్. సో, ఎందుకు వీటి యూసేజ్ యాక్చువల్లీ ఏ టు ఐ ఫంక్షన్స్ అవసరం దేనికి? ఏ టు ఐ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇచ్చిన స్ట్రింగ్‌ను ఇచ్చిన స్ట్రింగ్‌ను ఇంటీజర్‌గా మారుస్తుంది. ఓకే. సో, ఏ టు ఏ ఫంక్షన్ అనేది స్ట్రింగ్‌ని ఇంటీజర్‌గా మార్చడానికి మనం యూజ్ చేస్తాం. సో, మీరు ఏ ఫంక్షన్స్ సిలో ఏదైనా ఒక ఫంక్షన్స్ యొక్క దాని ఉపయోగాన్ని గురించి నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఆ ఫంక్షన్స్ డిక్లరేషన్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఆ ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ప్రోటోటైప్ అనేది మనం తెలుసుకోవాలి. సో, ఒక ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ గనక మీరు తెలుసుకుంటే, ఆ ఫంక్షన్ ప్రోగ్రామ్‌లో చాలా సులువుగా ఉపయోగించుకోవచ్చు. సో, అందుకని నేనిప్పుడు మీకు తెలియజేదేంటంటే, సో, ఇక్కడ ఏ టు ఐ అనేది మన ఫంక్షన్ అండి. నేమ్, ఇంటిజర్, రిటర్న్ టైప్ అనేది ఇంటిజర్. ఈ ఫంక్షన్ రిటర్న్ చేసేది ఇంటిజర్. అండ్ దీనికి ఆర్గ్యుమెంట్ వచ్చేసి దీనికి ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సమ్ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌గా ఇచ్చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫంక్షన్. సో, ఈ ఫంక్షనాలిటీ ఏంటిది? స్ట్రింగ్‌ను ఇంటిజర్‌గా మార్చడానికి ఏ టు ఐని వాడతాం. ఇంకో ఫంక్షన్ ఐ టు ఏ. ఈ ఐ టు ఏ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ఇంటిజర్‌ను స్ట్రింగ్‌లో మార్చుకోవడానికి రివర్స్ అన్నమాట. ఇంటిజర్‌ని స్ట్రింగ్‌లో మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. బట్ ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మనకు ఒక క్యారెక్టర్ పాయింటర్ అంటే అది స్ట్రింగ్ లెక్క కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్‌పుట్ మనం ఏదైతే ఇంటిజర్ ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఇది అవుట్‌పుట్. ఎక్కడ స్టోర్ చేస్తున్నామో ఆ వేరియబుల్‌ను. అండ్ రాడిక్స్ అంటే మనం డెసిమల్ నంబర్స్‌ను ఇప్పుడు డెసిమల్ నంబర్స్‌ను స్ట్రింగ్‌గా మార్చుతున్నామా? ఓకే. సో, దీంతోని మనకు ఐ టు ఏ ఫంక్షన్‌తోని బైనరీ కన్వర్షన్ మార్చుకోవచ్చు. హెక్సాడెసిమల్ మార్చుకోవచ్చు. ఆక్టల్ నంబర్. సో, ఈ రాడిక్స్ ప్లేస్‌లో 10 పెడితే 10 పెడితే అది మనకు డెసిమల్ నంబర్ అవుతుంది. రాడిక్స్ ప్లేస్‌లో 2 పెడితే బైనరీ నంబర్ అవుట్‌పుట్ రావాల్సొస్తుంది. సో, 8 పెడితే ఆక్టల్ నంబర్, 16 పెడితే హెక్సాడెసిమల్. ఆ రకంగా మనం ఈ ఐ టు ఏ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని ఇంటిజర్ నంబర్‌ను అంటే ఇచ్చిన డెసిమల్ నంబర్‌ను స్ట్రింగ్‌గా మార్చుకోవచ్చనమాట. బైనరీ, హెక్సాడెసిమల్‌లో గాని, ఆక్టాల్‌లో మార్చుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు దీని డెఫినిషన్ ఏందో తెలుసుకున్నారు. అసలు దాని యూసేజ్ ఏందో మనం తెలుసుకుందాం. సో, ఈ యూసేజ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ ఈ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 2 ఫంక్షన్స్ ఉండేటి ఎస్టీడీ లిబ్ డాట్ హెచ్‌లో అండి. సో, అందుకని నేను ఫస్ట్ ఎస్టీడీ లిబ్ డాట్ హెచ్ హెడర్ ఫైల్ రాస్తున్నా. ఓకే. సో, మనకు ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ ఏమిస్తున్నా అంటే ఫస్ట్ ఏ టు ఐ ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఏ టు ఐ ఏం చేస్తుంది? స్ట్రింగ్ నుండి ఇంటిజర్‌గా మార్చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. జనరల్‌గా స్ట్రింగ్ డిక్లరేషన్ మనం క్యారెక్టర్ అర్రేలో తీసుకుంటున్నాం. దాన్ని రిప్రజెంట్ చేయడానికి డబుల్ కోడ్‌లో యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నేను ఏదో ఒక స్ట్రింగ్‌లో 1000ని స్టోర్ చేస్తున్నా. అది అన్ని క్యారెక్టర్స్ లెక్క. ఓకే. ఇఫ్ సపోజ్ నేను డైరెక్ట్‌గా నేను ఫార్మాట్ స్పెసిఫైయర్ %d తీసుకున్నా. ఇది ఇంటిజర్‌కు. ఇప్పుడు నేను ఇట్లా ప్రింట్‌ఎఫ్ %d ఆఫ్ ఎస్టీఆర్ అంటే మనకు అవుట్‌పుట్ ఏమొస్తుంది ఇక్కడ? అవుట్‌పుట్ ఏమొస్తుంది? చూడండి ఒకసారి అడ్రెస్ వస్తుంది. అంటే ఎందుకంటే ఈ ఎస్టీఆర్ అనేది అరే వేరియబుల్.
సో, అందుకనే ఇది దీంట్లో ఇట్ హోల్డ్ ద దీంట్లో అడ్రెస్ అనేది సేవ్ అయి ఉంటుంది. సో, కాబట్టి మనకు అడ్రెస్ వస్తుంది. బట్ నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఈ వాల్యూస్‌ని ఇంటిజర్ లెక్క డిస్‌ప్లే చేయాలి. సో, అప్పుడు మనకు ఏ టు ఐ ఫంక్షన్ అనేది అవసరం పడుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా డైరెక్ట్‌గా ఏ టు ఐ ఫంక్షన్‌కు ఈ ఎస్‌టిఆర్ అనే ఆర్గ్యుమెంట్‌ని పంపించేస్తున్నా. ఓకే. సో, ఏ టు ఐ సింటాక్స్ మీరొకసారి చూసినట్లయితే ఏ టు ఐ దీని లోపల మనకు ఆర్గ్యుమెంట్ అనేది ఒక స్ట్రింగ్. సో, నౌ ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ ఎస్‌టిఆర్ పెట్టేస్తున్నాం. మనం ఎస్‌టిఆర్ అంటే ఈ ఇన్‌పుట్‌ని ఇక్కడ పంపిస్తున్నాం. అంటే ఈ స్ట్రింగ్‌ని ఏ టు ఐ ఫంక్షన్ ఇంటిజర్‌గా మార్చేస్తుంది. సో, ఇప్పుడు మీరు చూడండి అవుట్‌పుట్ 1000 వస్తుంది. ఓకే. సో, అవుట్‌పుట్ అనేది 1000. సో, ఈ విధంగా మనం ఏ టు ఐ ఫంక్షన్ యూజ్ చేసుకొని స్ట్రింగ్‌ను ఇంటిజర్‌గా మార్చుకుంటాం. అసలు దీన్ని రియల్ టైమ్‌లో అసలు మనకెక్కడ ఇంకా దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ యూజ్‌ఫుల్ అవుతుంది. అది ఎక్కడ అంటే మీకు కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఏం చేస్తామంటే వేరియబుల్స్‌ను కమాండ్ ప్రాంప్ట్ నుండి పంపించేస్తాం. దాన్నే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్ అంటాం. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్స్‌లో ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్‌లో మన అప్పుడు ఫంక్షన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్‌తోని వర్కౌట్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్‌కు 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఆర్గ్-సి ఆర్గ్యుమెంట్ కౌంట్, ఇంకోటి క్యారెక్టర్ ఆర్గ్యుమెంట్. సో, ఇట్ ఈస్ స్ట్రింగ్. ఇదనేది స్ట్రింగ్ అనమాట. సో, మనము ఇప్పుడు ఒక కీబోర్డ్ నుండి కమాండ్ ప్రాంప్ట్ నుండి కొన్ని వాల్యూస్‌ను పాస్ చేస్తున్నాం. ఈ పాస్ చేసేటప్పుడు దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రింగ్ టైప్ అనమాట. సో, నేను ఇప్పుడు మీకు ఒకసారి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూపెడతా. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా అది నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. ఇంక్లూడింగ్ ద పాత్. ఆర్గ్బీ ఆఫ్ 0 అని టైప్ చేస్తున్నా. సో, ఇప్పుడు చూడండి. నేనిది పారామీటర్స్. ఇక్కడ పారామీటర్స్‌లో నేను జస్ట్ ఒక 12 హ్మ్. 13 పాస్ చేసిన. బట్ మనకిప్పుడు అవుట్‌పుట్ ఒకవేళ దీన్ని కంపైల్ చేసి చూసినట్లయితే, సో, మనకేమొచ్చింది అవుట్‌పుట్‌లో ఓన్లీ ప్రోగ్రామ్ నేమ్. ఇది ప్రోగ్రామ్ నేమ్. ఏకేడీజేఎఫ్ అనేది నా ప్రోగ్రామ్ నేమ్. ఇంక్లూడింగ్ ద పాత్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆర్గ్యుమెంట్. కమాండ్ లైన్‌లో నుండి మీరు పంపించిన ప్రతి ఆర్గ్యుమెంట్ కూడా స్ట్రింగ్ టైప్‌లో తీసుకుంటుంది. అందుకే నేను పర్సెంటేజ్ చేసి యూజ్ చేసిన. ఓకే. సార్ నాకు మిగతా ఆర్గ్యుమెంట్స్ కూడా కావాలి ఒకవేళ. సో, మిగతా ఆర్గ్యుమెంట్స్ కూడా కావాలి అంటే నేను ఇలా రాసుకోవచ్చు. ఇంట్ ఐ ఇప్పుడు నేను నాకేంటిది ఆల్రెడీ 0 నుంచెల్లి డిస్‌ప్లే చేసినాం ఐ. ఆర్గ్-సి అనేది మనకు నంబర్ ఆఫ్ కౌంట్ ఎన్ అయితే మనము వేరియబుల్స్ పంపిస్తున్నామో ఆర్గ్-సి అనేది కౌంట్ అనమాట. ఆ! ఇది ప్లస్ ప్లస్ రాసేసి దీని లోపల కూడా అన్ని ఆర్గ్యుమెంట్స్‌ని ప్రింట్ చేసామనుకో పర్సెంటేజ్ ఎస్ సమ్ స్పేస్ ఆర్గ్-బి ఆఫ్ ఐ. ఇప్పుడు మనం ఏమేమైతే పంపించామో అన్నీ వస్తాయన్నమాట. చూద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ ఇంకా బ్యాక్ స్లాష్ ఎన్ పెట్టేసి న్యూ లైన్ కొరకు సో, రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ అని రాస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మీరొకసారి మళ్ళొకసారి పారామీటర్స్‌ని పాస్ చేసినట్లయితే నేనిప్పుడు 12, 45 వేణు అని చెప్పేసి పాస్ చేస్తున్నా అండి. మనం ఎన్ని పాస్ చేస్తున్నాం? 3 ఆర్గ్యుమెంట్స్. ఓకే. ఇక్కడ రన్ చేస్తున్నా. రన్ చేసినప్పుడు సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేదేంది నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు రిమైనింగ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అండి 12, 45 10 అట్లా అన్నమాట. ఇది ఆర్గ్-బి ఆఫ్ 1, ఇది ఆర్గ్-బి ఆఫ్ 2, ఆర్గ్-బి ఆఫ్ 3 ఇవన్నీ స్ట్రింగ్ టైప్‌లోనే ఉంటాయి. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, సో, నేనిప్పుడు 2 పారామీటర్స్‌ని పంపిస్తున్నా. 2 పారామీటర్స్ ఏంటి? 12 ఒకటి, 13 పంపించేస్తున్నా అండి. సో, ఓకే. నెక్స్ట్ మనం రన్ చేసినట్టయితే సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఒకటొస్తుంది. రిమైనింగ్ ఆర్గ్యుమెంట్ 12, 13 బట్ నాకు వీటి సమ్ రావాలి. వీటి సమ్ కావాలి. సో, వీటి సమ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏంటిది బై డిఫాల్ట్ ఇవి స్ట్రింగ్ లెక్కుంటాయన్నమాట. ఆర్గ్యుమెంట్స్ మనం కమాండ్ ప్రాంప్ట్‌తోని పంపించినప్పుడు ఇవి స్ట్రింగ్ లెక్కుంటాయి. మరి వాటిని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసుకోవాలి కదా! అడిషన్ కావాలి అంటే. సో, అప్పుడు మనకి ఏ టు ఐ ఫంక్షన్ అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వేరియబుల్ ఏలో ఏ టు ఐ అనే ఫంక్షన్ యూజ్ చేసి సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. బట్ మనకు వి ఆఫ్ 1 ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ నుండి కావాలి.
సిమిలర్గా నెక్స్ట్ b ఈక్వల్ టు a2i ఆఫ్ 2 తీసేసుకున్నాం. సో ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ మనం పంపించినాం. ఆ పంపించిన స్ట్రింగ్ని ఇంటీజర్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు సమ్ వస్తుంది. ప్రింట్ ఏ పర్సంటేజ్ d a ప్లస్ b. ఒక్కసారి మీరు మళ్ళొకసారి నేను పారామీటర్స్ను 12, 13 పంపించేసిన. నాకు వీటి సమ్ కావాలి. సో ఎంత వచ్చిందండి? నాకు 25 వచ్చింది. కరెక్ట్. సో ఈ సందర్భంలో మనకు a2i ఫంక్షన్స్ను కరెక్ట్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది a2i ఫంక్షన్ గురించి. సో ఫైనల్గా a2i ఫంక్షన్ ఏం చేస్తుందండి? స్ట్రింగ్ను ఇంటీజర్గా మార్చేయడానికి a2i ఫంక్షన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ నార్మల్గా మెయిన్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే i2a ఏంటిది? ఇంటీజర్ నుండి స్ట్రింగ్గా మార్చుకోవాలి. సో అందుకనే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే int a ఈక్వల్ టు సమ్ 1000 రాస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ తీసేసుకుంటున్నా. క్యార్ ఎస్టిఆర్ ఆఫ్ 100 అని తీసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఏ అనే ఇంటీజర్ను స్ట్రింగ్గా మార్చుకోవాలి. అందుకనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే i2a అనే ఫంక్షన్ను కాల్ చేస్తున్నా. దీని సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ అంటే మన ఏ. ఓకే, నెక్స్ట్ ఏముందండి ఇక్కడ? నెక్స్ట్ స్ట్రింగ్ మనం కావాల్సిన అవుట్పుట్ వేరియబుల్. నా అవుట్పుట్ వేరియబుల్ నేను ఎస్టీఆర్కి కన్వర్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఏముందండి? రాడిక్స్. ఇప్పుడు రాడిక్స్ అంటే నేను డెసిమల్ నెంబర్ను మార్చేసుకుంటున్నాం. సో డెసిమల్ నెంబర్ని మార్చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 10 రాడిక్స్ అంతే. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్ట్రింగ్ను ప్రింట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ రాస్తా ది స్ట్రింగ్ అని /n కొద్దిగా స్పేస్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆల్రెడీ ఎస్టీఆర్లు కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఈ ఫంక్షన్ అనేది i2a ఫంక్షన్ అనేది కాల్ చేస్తే ఈ ఇంటీజర్ను స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకొని ఎస్టీఆర్లో స్టోర్ అయి ఉన్నది. జస్ట్ మనం వాటిని ప్రింట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నేను డైరెక్ట్గా మిగతాయి నాకు బైనరీ నెంబరు, ఆక్టాల్ నెంబరు, నాకు వెంటనే బైనరీ నెంబర్, ఆక్టాల్ నెంబర్ కావాలి. సో బైనరీ నెంబర్, నెక్స్ట్ అదేవిధంగా నాకు ఆక్టాల్ నెంబర్ కావాలి. అదేవిధంగా హెక్సాడెసిమల్ నెంబర్ కావాలి. హెక్సాడెసిమల్ నెంబర్. సో హెక్సాడెసిమల్ ఇవన్నీ స్ట్రింగ్ లెక్క కన్వర్ట్ చేస్తాం మనం. బట్ ఒక్కొక్కటి మీకు సపరేట్గా ఇక్కడ బైనరీ ఆక్టాల్ చూపెడుతున్నా కాబట్టి నేను సపరేట్గా తీసేసుకుంటా. సపరేట్గా వేరియబుల్స్ని తీసేసుకుంటా. లేకపోతే ఒక పని చేస్తాను, ఇదే ఎస్టీఆర్ ఇవన్నీ ఎందుకు అవసరం లేదు. సో ఇక్కడ డైరెక్ట్ ఎస్టీఆర్ ప్లేస్లో నేను ఇప్పుడు నాకు ఏం కావాలండి? i2a ఆఫ్, ఓకే, నాకేం కావాలి? ఏను. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్టీఆర్ని చూపెడతాం మనం. ఇక్కడ ఎస్టీఆర్ కన్వర్ట్ చేసిన నెంబర్ ఏంటిది? బైనరీ నెంబర్ కాబట్టి రాడిక్స్ 2 అంతే. సిమిలర్గా ఇదే ఫంక్షన్ అన్ని ప్లేస్లలో కాల్ చేసేసుకుందాం మనం. ఇక్కడ కూడా ఇలా పెట్టేద్దాం, నేను ఇలా కూడా రాసేస్తే. సో ఇప్పుడు ఆక్టాల్కు కావాలంటే 8 రావాలి, హెక్సాడెసిమల్ కావాలంటే 16 చేసేద్దాం. ఒక్కసారి కోడ్ రన్ చేసేద్దాం. సో మనకు చూడండి ఇప్పుడు స్ట్రింగ్ 1000, బైనరీ నెంబర్ ఇంత, ఆక్టాల్ నెంబర్ ఇంత, హెక్సాడెసిమల్ నెంబర్ అన్నీ కరెక్ట్గా వచ్చేసాయి. సో మీరు ఇంకా వేరే నెంబర్ ఏమన్నా వేరే, సో నేను 1947 ఇస్తున్నా. 1947 ఇస్తున్నా. సో మీరు చూడండి 79B 3633 ఇది బైనరీ నెంబర్. సో అంతా కరెక్ట్గా వచ్చింది మనకు. సో చాలా మంది ఏం చేస్తారంటే బైనరీ నెంబర్ టు
స్ట్రింగ్ నుండి జనరల్‌గా బైనరీ నంబర్ ఒక నంబర్ నుండి డెసిమల్ నుండి బైనరీ నంబర్, ఆక్టల్ నంబర్‌కు సో, చాలా లెంత్ ఆఫ్ కోడ్ రాస్తారు. బట్ ఈ ఫంక్షన్స్ ఉన్నాయని కొంతమందికి తెలియదు. సో, సో, నేను నా ప్రయత్నం ఏంటి అంటే ఈ ఫంక్షన్స్ అందరికి తెలియజేయడమే నా ప్రయత్నం. సో, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గనుక నచ్చితే హ్మ్. ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, కామెంట్స్ కూడా పెట్టగలరు. అండ్ ఇంకొకటి మేము సో, సి అండ్ డాటా స్ట్రక్చర్స్ కంప్లీట్ మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ హ్మ్. కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ గానీ, కంప్లీట్ పోర్షన్ గానీ హ్మ్. ఓహ్, 1 మంత్‌లో, 20 డేస్‌లో, 15 డేస్‌లో, వీక్‌లో గూడా సి అండ్ డాటా స్ట్రక్చర్స్ కంప్లీట్ పోర్షన్ మీకెలా కావాలంటే అలా క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో, ఇది మా కాంటాక్ట్ నంబర్. మీకు ఒకవేళ ఆన్‌లైన్ క్లాసెస్ సి అండ్ డాటా స్ట్రక్చర్స్ ఆన్‌లైన్ క్లాసెస్ తెలుగులో లేకపోతే ఇంగ్లీష్‌లో కావాలంటే ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేయగలరు. సో, ఫ్రెండ్స్ ఫైనల్లీ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.